హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈ వీడియోని చూస్తున్నారా? మేము 2 డేస్ అయితే ట్రిప్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మేము వేరే ఫ్యామిలీ కలిపి ఆ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే స్టేషన్ నుంచి అయితే క్వార్టర్స్ నుంచి బయలుదేరిపోయాము. క్వార్టర్స్ నుంచి స్టేషన్కి 1 అవర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. మేము 5:30కే బయలుదేరిపోయాము. 8:30 కల్లా స్టేషన్కి వెళ్ళిపోయాము. 9కి ట్రైను స్టేషన్ నుంచి అయితే 4 అవర్స్ జర్నీ. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇదైతే స్టేషన్లో దిగేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ స్టేషను. ఈ స్టేషన్ పేరు ఏకతా నగర్ ఫ్రెండ్స్. ఇక్కడ దిగేసిన తర్వాత మనకి క్యాబ్ కావాలంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఏమో మనకి ఫ్రీ బస్సులు అనేవి దొరుకుతూ ఉంటాయి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అయితే మేము ఇలా కొద్దిగా అలా ఫొటోస్ అయితే దిగేస్తున్నాము. ఇక్కడ స్టేషన్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ మెయిన్ ట్రైన్లు ఏమీ ఆగవు అనమాట. మామూలుగా మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికి వెళ్తుంటే ఆ ట్రైన్లు మాత్రమే ఆగుతూ ఉంటాయి. స్టేషన్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా నీట్గా కూడా చాలా బాగుంది. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలామంది కనిపించారు. వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారనమాట. లాస్ట్కి అక్కడైతే బస్సు అయితే వచ్చేసింది. బస్సు వచ్చేసిన తర్వాత ఇలా మేము ఫ్రీ బస్సులో అయితే ఎక్కేసాము. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా మేము క్యాబ్ అయితే బుక్ చేసుకోలేదు. ఫ్రీ బస్సులో వచ్చేస్తే అక్కడ స్టేషన్ నుంచి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే 1/2 అవర్ పడుతూ ఉంటుంది. 1/2 అవర్లో వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడైతే మొత్తం ఓపెన్ ప్లేస్లో అయితే కట్టారు ఫ్రెండ్స్. చాలా బీడ్గా ఉంది. ఆ రోజు మేము సాటర్డే వెళ్ళాం కదా, జనాలు అయితే మామూలుగా లేరు. మేము వెళ్ళేటప్పుడు అలా 12:30 అయిపోయింది కాబట్టి కొద్దిగా పర్లేదు, రెస్ట్ తగ్గింది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది నైట్ షో వరకును. తర్వాత మొత్తం బంద్ అయిపోతుంది ఫ్రెండ్స్. నైట్ షో కూడా సాయంత్రం 7:30కి 6 స్టార్ట్ చేసి 8 వరకు ఉంటుంది. పిల్లలు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటున్నారు. మేము కూడా ఇంక లైన్లో ఫాలో అయిపోతున్నాము. మనం లగేజ్ అయితే ఇక్కడైతే మనం స్టాచ్యూకి తీసి పైకి వెళ్ళడానికి చూడడానికి అయితే 3 విధాలు ఉన్నాయి. మొత్తం ఒకటి లిఫ్ట్లో వెళ్ళాలనుకుంటే 2,000, 1,000 కూడా ఉంది. అలాగే మిడిల్ వరకు వెళ్ళాలనుకుంటే 350 ఉంది. నార్మల్గా గ్రౌండ్ వరకు వెళ్ళాలనుకుంటే 150 ఉంది. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, నార్మల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారు. ఇలా లైన్లో అయితే బాబు అయితే వీడియో తీస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే చూపించడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. లగేజ్లు ఉన్నాయి కదా, లగేజ్ కౌంటర్లో అయితే పెట్టడానికి అయితే మాట్లాడుకుంటున్నాము. అక్కడ పెట్టేసిన తర్వాత ఓన్లీ పర్సు, ఫోన్ అయితే అలౌడ్ చేస్తారు, ఇంకేం తీసుకెళ్ళడానికి లేదు. ఇక్కడైతే లగేజ్ కౌంటర్ ఉంది. అక్కడైతే బ్యాగ్లో పెట్టేద్దామని చూస్తున్నాము. అక్కడ బ్యాగ్లో వేసిన తర్వాత కింద నుంచి చూస్తే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇలాగైతే మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. ఆ రోజు ఎండ కూడా పెద్దగా లేదు, కాకపోతే ఇక్కడ చలి గట్టిగానే ఉంది. అక్కడైతే మాత్రం చలి ఏం పెద్దగా లేదు. ఇలా ఇక్కడ బ్యాగులు అయితే ఇక్కడ మామూలుగా ఈ కౌంటర్లో అయితే మనం జమ చేసేయాలి. జమ చేసేసిన తర్వాత మేము ఆన్లైన్లో అయితే టికెట్ అయితే బుక్ చేసుకోలేదు, ఎందుకంటే మేము వెళ్తామో వెళ్ళమని కన్ఫామ్ కూడా లేదనమాట. ఇలా వేరే అతను, మా ఆయన కూడా ఇద్దరం కలిపి పెట్టేస్తున్నారు, వేరే భయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా. చూడండి, చెన్నర తర్వాత ఇలా తిరగడానికి అయితే బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంట్లో ఉండి బోర్ అయిపోయాము. పిల్లలకి మొన్న వింటర్ 10 డేస్ సెలవులు ఇచ్చారు వింటర్కి. ఇలా పక్కన అయితే మనకి పిల్లలకి స్నాక్స్ ఇలా కాటన్స్ అట్టి పెడుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే. ఇక్కడ హోటల్స్ అట్టి ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఇంక ఇలాగ నార్మల్గానే ఉంటూ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగేసి మనం వచ్చేయడం తప్ప అక్కడ హోటల్స్ అట్టి ఏమి ఉండవు. తర్వాత ఏమో కౌంటర్ కాడ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు మా హస్బెండ్. అందుకే మేము వెయిట్ చేస్తున్నాము. గేట్ కాడ మనకు టికెట్ లేకుండా అలౌడ్ చేయరు ఇక్కడ BSFలు. జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే చూస్తున్నాను నేను, అది కనబడుతుందని చూపిస్తున్నాను. అప్పటి వరకు చలి అనుకున్నాము, ఎండ మాత్రం అప్పుడు గట్టిగా ఉంది. టికెట్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే 350 తీసుకున్నాం మిడిల్ వరకు వెళ్ళడానికి. 1,000 తీసుకుందాం అనుకున్నాము, కానీ ఆన్లైన్లో టికెట్స్ అయిపోయాయి అంట. ఇంకా 350 అయితే తీసుకొని ఇంకా లైన్లో అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పటికి చూసే వరకు ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. వెళ్ళిన తర్వాత అలసిపోయిన తర్వాత మనం ఏమీ అక్కడ చూడలేము, వీడియోలు కూడా తీయాలనుకుంటాం, ఏం తీయలేము. జనాలు అయితే చూడండి ఫ్రెండ్స్, లైన్లో అయితే ఫుల్గా నిండిపోయారు, 3 లైన్లు. ఇలా మనం లైన్ కాసేసిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ అయిపోతుంది. ఇక్కడ చిన్న గార్డెన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా నీట్గా కనపడుతూ ఉంటుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నది ప్రపంచంలోని ఎత్తైన విగ్రహంగా నిలిచింది ఫ్రెండ్స్. మినిమం దీని పొడవు అయితే 182 మీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్.
అలాగే మనుషులతో పోలిస్తే 5-6 అడుగుల కన్నా సరే 100 రెట్లు రెట్టింపులో పొడవైతే ఉంది. దీన్ని చూడడానికి అయితే మాత్రం మనం ఆ పైకి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం మనం చిన్న పిచ్చుకుల్లో కనబడతాము. అంత ఎత్తులో అయితే కట్టారు. భూకంపం వచ్చినా సరే ఈ విగ్రహానికి ఏం కాకుండా సరే కట్టారు అంత గట్టిగాను. ఇది నర్మదా ఒడ్డు పక్కన అయితే కట్టారు. ఇది క్లైమేట్ కానీ ప్లేస్ కానీ పిల్లలతో అయితే డెఫినెట్గా చూడవలసిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్లో అయితే ఇక్కడ వాటర్ ఫాల్తో సెట్ చేశారు. అక్కడైతే చిన్న వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. పిల్లలు బాగా తీసుకొచ్చారు ఆ రోజు. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, మా బాబు కూడా ఫస్ట్ అయితే స్కూల్ ద్వారా వెళ్ళి చూసి వచ్చేసాడు. మళ్ళీ మేము వెళ్ళామన్నమాట. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం కదా, ఇంకా ఈ పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడే 1 రోజు 2 రోజులు అయితే తిరిగి వచ్చేయచ్చు. దీన్ని కట్టడానికి అయితే 36 నెలల్లో ఫినిష్ చేశారంట ఫ్రెండ్స్. పటేల్ గారు అయితే మనకు ఒక రైతు కుటుంబంలో అయితే జన్మించారంట. తను 1875లోనైతే తను అక్టోబర్ 31కి అయితే గుజరాత్లోనే. ఇంకా మేమైతే ఫస్ట్లో ఇలాగా వీడియో తీసుకుంటూ ఉంటున్నాము. చూడడానికి అయితే మాత్రం క్లైమేట్ కానీ అక్కడ గార్డెన్ కానీ చాలా నీట్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం వాటర్ బాటిల్ అయితే పట్టుకెళ్ళాలి. అక్కడ కొనుక్కుంటే 50 రూపీస్. చేస్తే వాటర్ బాటిల్ అయితే మేము పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయాం. అక్కడైతే కొనుక్కున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఊరు చుట్టూ కొండలే. ఆ కొండల మయాన్ని ఈ స్టాచ్యూ ఎలా కట్టారని మనం ఆశ్చర్యపోతాము. చాలా నీట్గా మొత్తం వెళ్ళే వరకు ఎక్సలేటర్ కూడా ఉంటుంది. మామూలు నడుచుకుని వెళ్ళాలనుకుంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. మేమైతే పూర్తిగా పైకి వెళ్తే బాగుండేమో అనిపించింది. కాకపోతే టికెట్లు ఏమైనా ఆన్లైన్లో దొరకలేదు ఫ్రెండ్స్. అందుకే ఇంకా మిడిల్ వరకు 350 టికెట్ తీసుకొని తిరిగి వచ్చేసాయి. ఇదే వాటర్ కౌంటర్ ఫ్రెండ్స్. ఇక్కడ 50 రూపీస్ బాటిల్. ఇక్కడ CSFలు అయితే డ్యూటీ ఇస్తున్నారు. అక్కడ చిన్న వీడియో అయితే తీసాను. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళడమే ఫ్రెండ్స్. చూడండి మనకైతే ఎంత క్లియర్గా కనపడుతుంది కదా. ఇక ఇది చిన్న వాటర్ ఫాల్ దగ్గర అయితే బాగుంది. నీట్నెస్ కానీ చూడడానికి కానీ క్లైమేట్ కానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మనం ఇంకా పక్కన తిరగడానికి గార్డెన్ ఉంది. తర్వాత ఏమన్నా పార్క్ ఉంది, జూ పార్క్ ఉంది పిల్లలకి, జంగల్ సరాఫీ ఉంది. చూడండి ఇక్కడైతే ఒక ఫోటో దిగేస్తున్నాను. మనకు గుర్తుంటుంది కదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఎండ గట్టిగా కొడుతుంది, అసలు ఆ ఫోటో కూడా దిగలేకపోతున్నాము. ఇక్కడ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయితే కనబడుతుందో. ఎండ వల్ల అయితే వీడియో అయితే పెద్దగా క్లియర్గా రాలేదు. మనకి చూడండి ఎంత నీట్గా అయితే కనబడుతుంది. ఇదే నర్మదా నది ఫ్రెండ్స్. ఇక్కడైతే చిన్న చూడండి వాటర్ అయితే చాలా తక్కువ ఉంది, కానీ ఒకప్పుడు అయితే ఎంత ఫుల్గా పారుతుందంటో. మొత్తం ఇదంతా రాయిలతో అయితే కట్టారు. ఫుల్గా ఉంటుందంట ఈ వాటర్ అయితే. క్లైమేట్ అయితే మాత్రం చూడడానికి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్సలేటర్ ఉంది. మేము నడుకుంటే అందులో ఎక్కి అయితే వెళ్తున్నాము. పిల్లలు ఉన్నారు కదా మనల్ని బుర్ర తినడానికి. ఇంకా ఇందులో అయితే వెళ్తున్నాము. ఇంకేం ఉంది ఫ్రెండ్స్ చెప్పడానికి, మీరే చూసేయండి. అలాగా ఫెసిలిటీలు అన్నీ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది 1 డే అయితే పూర్తిగా ఇక్కడే అయిపోయింది మాకు. ఈవినింగ్ వరకును, ఈవినింగ్ నైట్స్ కూడా ఇక్కడే చూసుకున్నాము. చూసుకొని నెక్స్ట్ డే అయితే నైట్ వాటర్లాగా ఉండి నెక్స్ట్ డే అయితే వేరే టెంపుల్కి వెళ్ళాము. అది కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి చూడడానికి అయితే ఎంత బాగుందో కదా ప్లేసు. మనకి మా ఫ్రెండ్ అన్నాను కదా, వాళ్ళ హస్బెండ్ తనును. మా హస్బెండ్ చూడండి, హస్బెండ్కి హాయ్ చెప్పమంటే దగ్గరికి వచ్చాక హాయ్ అయితే చెప్తున్నారు తను. చూడండి మజాకే తీసుకోండి. సరదాగా అలా వీడియో అయితే చిన్నది తీసాను. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎలా కనబడుతుందో. మొత్తానికైతే వచ్చేసాము. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అయితే ఆ రోజు సాటర్డే కదా అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. మొత్తం దగ్గరికి వెళ్ళాకైతే చూడండి మనకి ఎంత పొడవులా కనబడుతుంది. మనం చిన్న పిల్లలాగా ఉంటాం. ఇక స్కూల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు కంట్రోల్ చేయబోతే సరిపోతుంది సార్లకి. మనం 1-2 పిల్లలు చూడడానికే సరిపోతుంది. ఇంకా స్కూల్ పిల్లలు అంటే మామూలుగా ఉండదు. చూడండి ఫ్రెండ్స్ చూడడానికి ఎంత లుక్ అయితే ఎంత బాగుంది కదా. మొత్తం ఎలాగ నీట్గా అయితే ఉంది. మనకు ప్రపంచంలోనే ఈ విగ్రహం అయితే నెంబర్ 1లో నిలిచింది కదా. ఇంత ఎత్తైన విగ్రహం.
తర్వాత ఈ ఎక్సలేటర్ ఎక్కి మనం పైకైతే వెళ్ళొచ్చు. దీన్ని అయితే మన మోదీ గారు ఓపెన్ చేశారని మీ అందరికీ కూడా తెలుసు కదా. ఇది కట్టి ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ పైన అయిపోతుంది కదా. ఇదైతే మొత్తం ఎక్సలేటర్ ఎక్కి వచ్చిన తర్వాత లోపలైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. లోపలైతే చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ తర్వాత మనకు అక్కడ పటేల్ గారి షిర్ర అయితే కట్టి ఇక్కడ మనకి విగ్రహంలోనే చూస్తారు. మనం మొత్తం ఫోటోగ్రఫీ అటు అవుతూ ఉంటుంది. లోపల పిక్చరాలు కూడా ఉంది. మన గాంధీ గారు ఏం చేశారు, మన పటేల్ గారు ఏం చేశారు అవన్నీ మామూలుగా షోలో చూపిస్తూ ఉంటున్నారు. అది కూడా వీడియో తీసాను. ఇక్కడ మొత్తం డీటెయిల్స్గా రాశారనమాట. మొత్తం లోపలైతే మాత్రం పాలగొచ్చులు మొత్తం చేసి చూడండి. లైటింగ్ అని అసలు నైట్ షోలాగా కనబడుతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బాగా అయితే కట్టారు కదా. అందరూ చూడండి. ఇక్కడ కట్టిన తర్వాత మనకి పక్కన అయితే మామూలు ఫోటోగ్రాఫ్స్ అయితే అంటించారు. ఇక్కడైతే అలాగా ఒక 2 మినిట్స్ పట్టి అలాగా చూసేసి ఫోటోలు అయితే దిగేసాము. దిగేసిన తర్వాత ఈ పక్కనే మామూలు లైటింగ్గా పెట్టారు చూడండి. ఇక్కడ కూడా ఒక ఫోటో అయితే దిగుతున్నాము. అక్కడ షో అవుతుంది కదా, అక్కడ కూడా ఫొటోస్ మారుస్తున్నారు. చాలా పెద్దది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా బాగుంది. నేను ఎంత ఉంటుందని అసలు అనుకోలేదు. పైకి వెళ్తే బాగా అనిపించను, పైకి వెళ్ళలేదని కొంచెం ఫీల్ అయ్యాను. మొత్తం మిడిల్ వరకు వెళ్ళి వచ్చేసాం కదా. పైకి వెళ్తే మనకి ఈ నీట్గా మొత్తం కనపడను ఎంత బాగాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటున్నారు మనకి ఎడిటర్ యాప్లోని. ఇంకా అలాగా చూడండి ఫ్రెండ్స్, మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. నైట్ షోలో కూడా సేమ్ ఇలాగే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మిడిల్ వరకు వెళ్ళిన ఫొటోస్ అయితే అవి మనకు అలా షేర్ చేస్తున్నారు ఎలాగుంటుందని. 5 వరకు వెళ్ళింది. ఇది నర్మదా నది డ్యామ్ అన్నమాట. మనకి ఇప్పుడు వాటర్ లేదు. ఆ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్, కాకపోతే వాటర్ లేదు. మనం పైకి వెళ్ళేటప్పటికి ఆ విగ్రహాన్ని చూసేటప్పటికి ఇంత ఎత్తి విగ్రహం ఇక్కడ ఎలా కట్టారా బాబాయ్ అని అనిపిస్తుంది మనకి. అసలు ఆశ్చర్యపోతాను చూడండి ఫ్రెండ్స్, రియల్గా అయితే మనకి ఎలా కనబడుతుందో. మళ్ళీ కూడా ఇక్కడ ఒక ఫోటో అయితే దిగుతున్నాను. ఎంత నీట్గా ఎంత క్లియర్గా నిర్మించారంటే మనం ఆశ్చర్యపోతాము. అలాగా అంత పైకి తీసుకెళ్ళి ఎంత మేనేజ్ చేయడం అంటే మాటలు కాదు కదా ఫ్రెండ్స్. ఇంకా చెప్పడానికి ఏముంది ఫ్రెండ్స్, మీరే మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరే చూసేయండి. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఒకటిని. ఇక్కడ మేము కూడా చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్, గుర్తుంటుంది కదా మన ఇళ్ళకు. నైట్ షో చూసినట్టుంది. ఇక్కడ మ్యూజియం ఉందన్నమాట, లైబ్రరీ. మనం అక్కడికి వెళ్ళాక పక్షుల గురించి బుక్స్ అటు ఏం చదవాలనుకుంటే చదవచ్చు పక్కన. అది కూడా చాలా బాగుంది. ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. లోపలైతే మాత్రం ఎంత పెద్ద ప్లేస్. ఇందులోకి వెళ్దాం చూడండి ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో. రకరకాల పక్షులు. ఇది కూడా ఎంత బాగా కట్టారంటే మనం ఆశ్చర్యపోతాం. ఏదో జూ పార్కులో ఉన్నట్టే ఉందన్నమాట మనకి. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, మీరే చూసేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసి నచ్చేలా ఉంటే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. నైట్ షో అయితే వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. నైట్ షో రోజ్ గార్డెన్ కూడా తీసాను, అక్కడ ఫ్లవర్ గార్డెన్ది.
అక్కడ కూడా ఫ్లవర్ గార్డెన్లో కూడా నైట్ షో జరుగుతుంది, చాలా బాగుంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటోగ్రాఫ్స్ అయితే చూసేయండి. మీకు నచ్చేలా ఉంటే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.